గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు ప్రధాన అంశాలు తెలుసుకుందాం. అదేవిధంగా మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో అన్ని గ్రూపులలో అందరికీ చేరేలా షేర్ చేయగలరని కోరుచున్నాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, రోడ్లపై గుంతలుంటేనే వాహనాలు మెల్లగా వెళ్తాయి, ప్రమాదాలు జరగవు. ఎంత మంచిగుంటే అంత ఎక్కువగా ప్రమాదాలు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలు. బస్సు ప్రమాదానికి బీఆర్ఎస్ఏ కారణమని ధ్వజం. ఈ విధంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు, బీజేపీ పార్టీ. ఈ విధంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రోడ్డు ఎంత గుంతలు ఉంటే అంత వాహనాలు స్లోగా వెళ్తాయి, అంత మంచిగా ఉంటేనే ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ స్పీడ్ మీద వెళ్తాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ రోడ్డు ప్రమాదాలకు కావాల్సింది బస్సు ప్రమాదాలకు కారణం బీఆర్ఎస్ఏ, గత ప్రభుత్వమే కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గూడ్స్ ప్యాసింజర్ రైళ్ల ఢీ, 8 మంది మృతి, 14 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ వద్ద ప్రమాదం. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ వద్ద ఇది జరిగింది. ఈ విధంగా సాంకేతిక లోపం వల్ల, సిగ్నల్ ఇష్యూ వల్ల ఒకే పట్టాల మీద 2 రైళ్లు వచ్చిన ఢీకొన్నాయి. ఈ విధంగా ఇక్కడ 14 మంది మృతి చెందిరు అన్నట్టుగా చూడవచ్చు. అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం, 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు. గతంలోనూ సైన్యంపై వ్యాఖ్యలు. సుప్రీం చివాట్లు, మోదీది నకిలీ డిగ్రీ. ప్రచారంలో రాహుల్ విమర్శలు. అగ్రవర్ణాల గుప్పెట్లో సైన్యం, 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విధంగా దానికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు విమర్శించుకుంటున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా బీజేపీ పార్టీకి సంబంధించి అందులో ఉన్న వాళ్ళంతా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ చేతుల్లోనే సైన్యాన్ని గుప్పెట్లో ఉంచుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సుప్రీం చివాట్లు, మోదీది నకిలీ డిగ్రీ. ప్రచారంలో రాహుల్ విమర్శలు అన్నట్టుగా చూడవచ్చు. పేదలను ఓటేయనియద్దు, పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి. జేడీయూ నేత కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్య. సోషల్ మీడియాలో వైరల్, పోలీస్ కేసు నమోదు, వివరణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు. విధంగా ఇక్కడ జేడీయూ పేదలను ఓటేయనియొద్దన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై ఈ విధంగా ఇక్కడ ఈసీ కమిషన్ నోటీసులు అందజేసినట్టుగా, వివరణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి ఈసీ నోటీసును అందించినట్టు, ఎలక్షన్ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్ అయ్యారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వరేం. ఈ విధంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ పగలు తిట్టుకుంటారు, రాత్రిపూట చీకటి ఒప్పందాలు చేసుకుంటారు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ను అరెస్టుకు అనుమతి ఇవ్వడం లేదెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ బీజేపీ వాళ్ళు రహస్య ఒప్పందం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ తోటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కేసు సిబిఐకి ఇస్తే 48 గంటల్లో అరెస్ట్ అన్నారు. కేసీఆర్ హరీష్లను పోలింగ్లోగా అరెస్ట్ చేస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఎప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యేదే. మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ను గెలిపించే కుట్ర. బీజేపీ నాయకత్వంపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి. 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న చెత్తనా కొడుకు హైదరాబాద్లో చెత్త గురించి మాట్లాడుతున్నాడు. రోజంతా చెత్తకుండి దగ్గరే కట్టేస్తే తెలుస్తుంది. ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్కు 4000 ఇందిరమ్మ ఇల్లు, 30,000 మెజారిటీతో గెలుస్తాం. రోడ్డు షోలో రేవంత్ రెడ్డి. విధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న చెత్తనా కొడుకు హైదరాబాద్లో చెత్త గురించి మాట్లాడుతున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ మీద సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రధాన అంశం ఈ విధంగా ఇక్కడ తమ అభ్యర్థిని గెలిపించుకోవడమే ప్రధాన అంశంగా ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఇక్కడ హైదరాబాదు మున్సిపల్ శాఖగా పనిచేసారు అక్కడ కేటీఆర్. ఈ విధంగా 10 సంవత్సరాలు కేటీఆర్ను ఉద్దేశించే మాట్లాడినారు ఇక్కడ అన్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ 10 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన చెత్తనా కొడుకు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వాడినట్టుగా చూడవచ్చు. హైదరాబాద్లో చెత్త గురించి మాట్లాడుతున్నాడు. చెత్త దగ్గరనే చెత్తకుండి దగ్గర కట్టేస్తే తెలుస్తుంది రోజంతా అన్నట్టుగా
తీవ్రంగా విరుచుకుపడ్డాడన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన అంశంగా తీసుకున్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఈ విధంగా విమర్శించుకుంటున్నారన్నట్టుగా చూడొచ్చు. కేసీఆర్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్కు లొంగకపోతే రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే జూబ్లీహిల్స్ పోలింగ్ తేదీలోగా కాళేశ్వరం కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేసీఆర్ హరీష్లను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కంపెనీ నుంచి వసూలు చేశారని ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి ఈ విధంగా ఇక్కడ ఏసీబీ కేసు కట్టి ఆ కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి ఈ విధంగా 50 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కంపెనీ నుంచి వసూలు చేశారని ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అయినా కూడా బీజేపీ వాళ్ళు ఆపిరు. కేంద్రమే అతన్ని ఆపింది అన్నట్టుగా, కేంద్ర ప్రభుత్వం ఆపింది అన్నట్టుగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్కు చీకటి ఒప్పందం జరిగింది. మేము కేటీఆర్ను అరెస్ట్ చేసే విధంగా ఇక్కడ వాళ్ళు ఆధారాలతో సహా సమర్పించినాం. ఏసీబీ కూడా వాళ్ళు ఆధారాలతో సహా కేసు కట్టి ఈ విధంగా కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమైంది. అయినా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఎందుకు ఈ విధంగా కేసీఆర్ ఈ ఎలక్షన్ డేట్లోగా ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీలోగా హరీష్ రావు కేటీఆర్లను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తారన్నట్టుగా, అరెస్ట్ చేయగలరు అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీరు బీజేపీ ఎలాగైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యేదే, అందుకే ఈ చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీల పైన తీవ్రంగా విరుచుకుపడ్డారన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అలర్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం పార్టీ నేతలకు దిశానిర్దేశం. ప్రచార సరళిపై అధిష్టానం ఆరా. ఈ వారం రోజులు క్షేత్రంలోనే మంత్రులు, ముఖ్య నాయకులు, 100 మంది ఓటర్లకు ఇన్ఛార్జ్. మహిళా ఓటర్ల బాధ్యత మీనాక్షి నటరాజన్. 7 మహిళా నేతలకు, అజారుద్దీన్కు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు. విధంగా ఇక్కడ కాంగ్రెస్ అలర్ట్ అయిందన్నట్టుగా చెప్పుకొస్తారు. వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోవాలి, తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పటిష్టత ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ప్రజల్లో నమ్మకం ఉంటుంది దృఢ అన్నట్టు. ఇక్కడ ఉప ఎన్నికల్లో ఓడిపోతే వచ్చే ఎన్నికలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ప్రధాన అంశంగా తీసుకున్నారన్నట్టుగా చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను 100 ఓటర్లకు ఒక ముఖ్య నాయకుడిని, కీలక నేతను కేటాయిస్తూ, అదేవిధంగా మహిళలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ను కేటాయించారు. ఈ విధంగా 7 మహిళా నేతలకు, మహిళా ఓటర్ల బాధ్యత మీనాక్షి, 7 మహిళా నేతలకు అన్నట్టుగా ఆమెతో పాటు ఇంకా 7 మహిళా నేతలను, కీలక నేతలను ఎంచుకున్నట్టుగా చూడవచ్చు. అజారుద్దీన్కు సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు అన్నట్టుగా మంత్రిగా ఆయనకు పదవి శాఖలు కేటాయించినట్టుగా చూడవచ్చు. నా బెంచ్ను తప్పించుకునే ఎత్తుగడ. విచారణ చివరిలో విస్తృత ధర్మాసనాన్ని కోరడమా? కేంద్ర ప్రభుత్వంపై సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం. వాదనలు ముగించాకే నిర్ణయం తీసుకుంటారని స్పష్టీకరణ. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై విచారణ 7కు వాయిదా. ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతున్నారు. ఈ విధంగా నా బెంచు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొస్తారు. నా నిర్ణయం తీసుకోకుండానే వెలువడక ముందుకే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. విధంగా ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై విచారణ గురించి ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం 5 సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ట్రిబ్యునల్ల సంస్కరణల చట్టం 2021 రాజ్యాంగ భద్రతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత విస్తృత ధర్మాసనాన్ని కోరడం అంటే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తప్పించుకునే ఎత్తుగడేనని అభిప్రాయపడ్డారు. జస్టిస్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం సోమవారం మద్రాస్ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు వింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి విస్తృత ధర్మాసనాన్ని కోరుతూ దరఖాస్తు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతుందని మేము ఊహించలేదు అని మరో 20 రోజుల్లో పదవీ విరమణ చేస్తున్న సిజేఐ అన్నారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన తీర్పును తప్పించుకోవడానికి గాను ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదులను ఎంచుకున్నట్టుగా చెప్పుకొస్తారు.
ఈ విధంగా అది ఆయన 2000 ఈ ట్రిబ్యునల్ల సంస్కరణల చట్టం 2021 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత విస్తృత ధర్మాసనాన్ని కోరడం అంటే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తప్పించుకునే ఎత్తుగడేనని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఈ విస్తృత ధర్మాసనాన్ని కోరడం అంటే అన్నట్టుగా ఇక్కడ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం 5 సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని ఈ విధంగా 5 సభ్యుల విస్తృత ధర్మాసనం వివరణను కోరుకోవడాన్ని తీవ్రంగా తప్పుపెట్టారు. ఈ విధంగా ఇంకా మిగతా 5 సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పుపడుతూ తన తీర్పుని తప్పుపట్టే క్రమంలో ఈ విధంగా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విషయంలో సికాచి మృతులకు కోటి ఇచ్చారా, ప్రమాద బాధ్యులను అరెస్టు చేయలేదేం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. నిపుణుల కమిటీ నివేదికపై 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి. సికాచి మృతులకు కోటి ఇచ్చారా, ప్రమాద బాధ్యులను అరెస్టు చేయలేదేం, ఇదేగా సికాచి మృతులకు కోటి ఇచ్చారా, మృతుల కుటుంబాలకు ఈ విధంగా దానికి బాధ్యులైన కారకులను అరెస్టు చేశారా అన్నట్టుగా హైకోర్టు ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. నిపుణుల కమిటీ నివేదికపై 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి. బాధితులకు ఇప్పటిదాకా చెల్లించిన పరిహారం వివరాలను తెలియజేయండి. సర్కారును ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణ 27కు వాయిదా. ఈ విధంగా సిగాచి ఘటనకు సంబంధించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాని వివరాలను సమర్పించాలన్నట్టుగా ఈ నెల 27లోగా ఈ తదుపరి విచారణ 27కు వాయిదా చేసింది. 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలంటే మొత్తం మీద దాని సమగ్ర విచారణ కోరుతున్నట్టుగా చూడొచ్చు హైకోర్టు. డాక్టర్ డ్రగ్స్ దందా, మత్తుకు బానిసై స్నేహితులతో కలిసి వ్యాపారం, 3 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం, వైద్యుడి అరెస్టు, పరారిలో మరో 3. డాక్టర్ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్టు చూడొచ్చు. ఈ విధంగా మత్తుకు బానిసై స్నేహితులతో కలిసి వ్యాపారం, అతను మొదటగా డ్రగ్స్కు అలవాటు పడి తన స్నేహితుల ద్వారా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు డాక్టరే అన్నట్టుగా చూడొచ్చు. 3 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకురు పోలీసులు. వైద్యుడి అరెస్టు, పరారిలో మరో 3. గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ భగ్నం, నైజీరియన్ సహా 11 మంది అరెస్టు, 6 లక్షల డ్రగ్స్ సీజ్. రాయదుర్గంలో డ్యూయిష్ బోర్స్ జీసీసీ 2 ఏళ్లలో 1000 ఉద్యోగాలు, జర్మనీ కాన్సుల్ జనరల్ వెల్లడి. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి. స్థానిక యువతకు జర్మన్ భాష నేర్పించాలని సూచన. సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీస్ ప్రతినిధుల భేటీ. ఈ విధంగా రాయదుర్గంలో డ్యూయిష్ బోర్స్ జీసీసీ 2 ఏళ్లలో 1000 ఉద్యోగాలు, ఈ కొత్త సంస్థ ఏర్పడబోతుంది అన్నట్టుగా చూడొచ్చు. 2 ఏళ్లలో 1000 ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి రాబోతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు వార్త. జర్మనీ కాన్సుల్ జనరల్ వెల్లడి. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేస్తున్నారు ఆ కంపెనీకి. భాష నేర్పించాలని సూచన. స్థానిక యువతకు జర్మన్ భాష నేర్పించాలని సూచన. సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీస్ ప్రతినిధుల భేటీ. ఈ విధంగా జర్మనీ కంపెనీ భాష నేర్పించాలి యువతకు అన్నట్టుగా సూచిస్తున్నారు చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ మన రాష్ట్ర యువతకు ఈ వేదన తీరనిది. ప్రమాద ఘటన నుంచి తేరుకోలేకపోతున్న బాధితులు, సొంతూళ్లలో బస్సు ప్రమాదం మృతుల అంత్యక్రియలు. 3 కూతుళ్ల మాటను తల్లి విని ఉంటే బతికేవారే. ప్రమాదానికి ముందు రోజే వెళ్తామంటే మర్నాడు వెళ్ళండంటూ ఆపిన తల్లి. ప్రమాదంలో 3 మృతి. డ్రైవర్ వెనక సీట్లో కాకుండా నా పక్కనే కూర్చుంటే బతికేదేమో భార్య. మృతిని తట్టుకోలేకపోతున్న ఓ భర్త. బస్సు ప్రమాదంపై నివేదిక ఇవ్వండి. ప్రభుత్వ శాఖలకు టీహెచ్ఆర్సీ ఆదేశాలు. విధంగా 19 మంది మృతి చెందిరు బస్సు ప్రమాద ఘటనలో. విధంగా కంకర టిప్పర్ బస్సుపై పడిపోవడంతో ఈ విధంగా ఇక్కడ 19 మంది మృతి చెందారన్నట్టుగా చూడవచ్చు. అక్కడ మృతుల కుటుంబాల్లో తీరని ఆవేదన కొనసాగుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒకే కుటుంబానికి సంబంధించి 3 కూతుళ్ళు మరణించిన దానికి ఇక్కడ తల్లి ఒకరోజు ఉండి వెళ్ళండి, వాళ్ళు ముందు రోజే వెళ్దామనుకోరు, అయితే ఉండి వెళ్ళండి అన్నదానికి ఇక్కడ వాళ్ళు ఉండడం వల్ల మర్నాడు వెళ్ళడం వల్ల ఈ ఘటనలో మృతి చెందిన బస్సు యాక్సిడెంట్లో అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ భార్యను కోల్పోయిన భర్త ఈ విధంగా అతని పక్కన కూర్చోకుండా ఇంకా వేరే దగ్గర ఇతర డ్రైవర్ వెనక సీట్లో కాకుండా నా పక్కనే కూర్చుంటే బతికేదేమో అన్నట్టుగా
భార్య మృతిని తట్టుకోలేకపోతున్న భర్త అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇది ఎంతో మందిని కలిచివేసిన ఘటన అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా రహదారులను మరింత అభివృద్ధి చేయాలి. దీనివల్ల ఇక్కడ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది అన్నట్టుగా మనం చూడవచ్చు. దీనివల్ల ఇక్కడ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి ఇక్కడ రహదారి ప్రమాదాలు. దాని నుంచి ఇక్కడ ప్రత్యామ్నాయ ఇక్కడ యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా చూడొచ్చు. బాధితులకు పరిహారం పంపిణీ 19 మంది మృతులకు 7 లక్షల చొప్పున సాయం. ఓ కుటుంబానికి చెక్కు అందజేసిన స్పీకర్. తన వంతుగా 1 లక్ష ఇచ్చిన ప్రసాద్ కుమార్. హైదరాబాద్ బీజాపూర్ రహదారి విస్తరణ షురు. విధంగా 19 మంది మృతులకు 7 లక్షల చొప్పున సాయం. బాధితులకు పరిహారం పంపిణీ. ఓ కుటుంబానికి చెక్కు అందజేసిన స్పీకర్. తన వంతుగా 1 లక్ష ఇచ్చిన ప్రసాద్. ఈ విధంగా ఇక్కడ బాధితులకు 7 లక్షల రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది ఒక్కొక్క మృతుల కుటుంబాలకు అన్నట్టుగా చూడొచ్చు. ఫీజుపై సిఫారసులకు కమిటీ. 15 మందితో ఉన్నత స్థాయి కమిటీ నియామకం. చైర్మన్గా సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా కంచ ఐలయ్య, కోదండరాం, పాతి ప్రతినిధులు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటుకు, ఉన్నత విద్యను మెరుగుపరచడానికి సిఫారసులు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశాలు. ఈ విధంగా ఫీజుపై సిఫారసులకు కమిటీ. ఇది ఫీజు రియంబర్స్మెంట్పై కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి గాను ఎక్కడి నుంచి నిధులు సమీకరించాలి, ఏ విధంగా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ అందజేయాలన్నట్టుగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించి కమిటీ సభ్యులను అదేవిధంగా చైర్మన్ను కూడా ప్రకటించినట్టు చూడొచ్చు. సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చైర్మన్ను ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు. సభ్యులుగా కంచ ఐలయ్య, కోదండరాం, పాతి ప్రతినిధులు. చైర్మన్గా సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఎంచుకున్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ సక్సెస్ఫుల్ విజయవంతం అవ్వాలి, అందరికీ అందే విధంగా ఇక్కడ ఏ విధంగా దాన్ని విజయవంతం చేయాలనే దానికి గాను ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు ప్రభుత్వం. 2వ రోజు కాలేజీలు బంద్. 450 కోట్లు ఇస్తాం, సమ్మె ఆపాలన్న అధికారులు. సగం బకాయిలు ఇస్తేనే పాతి. ఈ విధంగా కాలేజీలకు తాళాలతో విజిలెన్స్ అధికారులు వెనక్కి. ఈ కాలేజీలు ఫీజు బకాయిలు ఉన్నాయన్నట్టుగా 450 కోట్లు ఇస్తాం, సమ్మె ఆపాలన్న అధికారులు. ఈ విధంగా కాలేజీలు దానికి సంబంధించి ఇక్కడ ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అనుకుంటే ఇది దానికి సంబంధించే ఇంకా బకాయిలు ఉన్న కారణంగా కాలేజీలు బంద్ ప్రకటిస్తున్నాయి. కాలేజీలకు తాళాలతో విజిలెన్స్ అధికారులు వెనక్కి. అకాల వర్షం ఆగమాగం. మార్కెట్లలో తడిసిన పత్తి మక్కలు అధికంగా తరుగు తీసి కొన్న వ్యాపారులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన. కరీంనగర్ జిల్లా సిర్పపల్లిలో నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుకుంటున్న రైతు దంపతులు. ఈ విధంగా ఇక్కడ అకాల వర్షం, మార్కెట్లో తడిసిన పత్తి మక్కలు. ఈ విధంగా అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అటు వడ్లు ఆరబోసుకుంటారు రహదారుల మీద ఎండడానికి గాను. ఆ విధంగా అకాల వర్షం వల్ల వడ్లన్నీ కొట్టుకుపోయినాయి చెరువులలో. ఇక దంపతులు కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుకుంటున్నట్టుగా చూడొచ్చు. మార్కెట్లలో తడిసిన పత్తి మక్కలు అధికంగా తరుగు తీసి కొన్న వ్యాపారులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన, తద్వారా రైతులు ఎంతో తీవ్ర నష్టానికి గురవుతున్నారన్నట్టుగా చూడొచ్చు ఈ అకాల వర్షాలకు గాను. Why CASA grant should be your first choice? Top 7 ranked in India, top 2 ranked in South India, number 1 ranked in Chennai for last 80 years, 22 plus years of trust and legacy, 7,000 plus homes sold June 24 to May 2025, 2,000 plus quality checks, 2,300 plus in-house engineers for construction, 7 years warranty, 10 years maintenance by US, 2 months guaranteed rental, 6 months guarantees resell. That is the CASA grant standard. Would you really choose someone else? ఈ విధంగా యూనివర్సిటీ వాళ్ళు ఈ విధంగా కోర్సులకు సంబంధించి వివరాలు తెలియజేస్తారు. ఈ విధంగా ఉంది CASA గ్రాంట్ బిల్డింగ్ ఆస్పిరేషన్. ఈ విధంగా చెప్పుకొస్తారు. సంబరాల జీవితం, సౌభాగ్యాల సౌరభం. కపిల్ చిట్స్ మీ కళల సహకారం అన్నట్టుగా వాళ్ళు యాడిచ్చారు. కార్తీక దీపం శుభాకాంక్షలు. గోపురం కుంకుమ మరియు పసుపు పొడి. విధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా గోపురం కుంకుమ మరియు పసుపు పొడి వాళ్ళు ఆడించుకోరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.